జై శ్రీనివాస. తెలంగాణ శ్రీనివాసుల సంఘం అధ్యక్షులు, కరీంనగర్ వాస్తవ్యులు ఊట్కూరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా కార్యక్రమంలో పాటు శ్రీనివాసుల యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం నుండి మన జగిత్యాల గ్రామంకి పట్టణానికి వచ్చి మన అన్న రాజేశ్వర శ్రీనన్న గారు కూడా చాలా సేవలు అందించి ఉన్నతమైన కుటుంబంలో మంచి ఒక ఉద్యోగరీతిగా ఈరోజే ఆయన యొక్క పదవీ విరమణ జరగడం, ఈరోజు పెళ్లి రోజు జరగడం అంటే ఈ శుభసూచకాలు చాలా కష్టపడితే అరుదుగా వస్తాయి. జన్మదిన వేడుకలు కానీ, పెళ్లి రోజులు కానీ, ఉద్యోగరీతిగా వారి యొక్క జ్ఞాపకార్థం రోజు అంటే భగవంతుడు ఏమిచ్చాడంటే కొంచెం దిగిపోయేటప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఉద్యోగ రీతిగా మనం సేవలు అందించినాము, ఈరోజు దిగిపోతున్నాము, ఆఫీస్కు ఒక గుడ్ బై చెప్తున్నాం అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఎంతవరకైనా, ఎంత పెద్ద ఆఫీసర్కైనా, ఎంత డబ్బు వచ్చినా కానీ కొంచెం ఫీలింగ్ ఉంటుంది. అంటే భగవంతుడు ఏం చేసిండు, ఈరోజు కుటుంబ సభ్యులతో అందరికీ కలిపిగట్టుగా ఉండేందుకు పెళ్లి రోజు జరగడం నిజంగా వారికి యొక్క శ్రీనివాసుడే పేరు పెట్టుకున్నందుకు వారికి నిజంగా ఇట్లా జరుగుతుందని చెప్పి అనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నామాలు మనం అంటాం, కానీ ఈరోజు మనందరం శ్రీనివాసులం అంటే నిజంగా ఇక్కడ ఒక దేవాలయంలాగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు అందరూ అన్నది వేరే అనిపించింది సాముఖంగా, మనం కూడా ఎన్నో దేవాలయం వెళ్తాం, వాళ్ళతో పాటు మనం అంటాం, కానీ ఇంతమంది ఇవాళ ఇదంతా అనడం కూడా చాలా గొప్ప విషయం. మరి ప్రత్యేకించి వచ్చినందుకు మేము చిన్న సిరు సత్కారం చేయడానికి కోసం మీరు మాకు ఒక పర్మిషన్ ఇవ్వాలని చెప్పి శ్రీనన్న గారు కూడా కోరుకుంటున్నాం. అలాగే మీకు చిన్న సత్కారం చేయాలని మా యొక్క చిన్న సలహా. 2.5 సంవత్సరాల క్రితం 10 మందితో శ్రీనివాసుల సేవా సంస్థని ప్రారంభం చేసి ఈరోజు 2 ఉమ్మడి రాష్ట్రాలలో 46,000 మంది శ్రీనివాసులకు ఎదిగిన మా శ్రీనివాసుల సేవా సంస్థ. దీనిలో 10 మందితో ప్రారంభమై ఆ సేవా మార్గం నడుచుకుంటూ ఆ కలియుగదైవం శ్రీనివాసుని పేరుతో ఏర్పడి దాదాపు 46,000 మందిలో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చూస్తూ ప్రపంచ రికార్డు సృష్టించాము మేము శ్రీనివాసులందరం. అంటే రక్తదానం, సమాజానికి ఉపయోగపడేలాగా సామాజిక సేవ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతినిత్యం నిన్నటి కొండగట్టు గిరి ప్రరక్షణ వరకు కూడా సమాజానికి ప్రతి శ్రీనివాసుడు ఏదో ఒక రకంగా అంటే ఆర్థికంగానే కాకుండా ఏదో రకంగా సేవ చేయాలనే మహాసంకల్పంతోనే మేము ఈ శ్రీనివాసుల గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో జిల్లాల వారీగా దీన్ని ప్రతి జిల్లాకు జిల్లా కూడా శ్రీనివాసులు, ఇప్పుడు జైత్యాల కూడా దాదాపు 1,500 మంది శ్రీనివాసులు ఉన్నారు. దానిలో ఈరోజు గొప్ప గర్వ విషయం ఏంటంటే జైత్యాల జిల్లాలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ రాజేశన్ శ్రీనివాస్ మా అన్నగారు అంటే ఈరోజు వరకు ఏఎస్ఐగా తన పదవి విరమణ చేసిన సందర్భంగా, అలాగే మరొక శుభ సందర్భం ఏంటంటే ఈరోజు వదినమ్మ సుమలత శ్రీనివాస్ గారి వివాహ వార్షికోత్సవం. అంటే 2 ఒకే రోజు కలిసి రావడం, తర్వాత మీ శ్రీనివాసులను దాదాపు ఒక 15 మంది శ్రీనివాసులను ఇక్కడ కలుసుకోవడం, ఇది ఒక సలహా మండలిలాగా ఏర్పడి ముందు చేసే కార్యక్రమాల్లో జగిత్యాల తరపున విశేషమైన కార్యక్రమాల సేవలలో మన అన్నగారు కూడా ముందుండి అన్నగారితోనే అన్ని కార్యక్రమాలు చేయడాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ జగిత్యాల జిల్లా శ్రీనివాసులకు కన్వీనర్గా అలాగే అధ్యక్షులుగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నగారిని కోరుతున్నాం. అలాగే సమాజానికి ఉపయోగపడేలాగా అన్నగారు తీసుకోవాలి నిర్ణయాలు. దాని వెనుక జగిత్యాల జిల్లా శ్రీనివాసులు అందరం, అలాగే తెలంగాణ శ్రీనివాసుల సభ్యులు అందరం కూడా అన్నతో నడుస్తామని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రతి శ్రీనివాసునికి అంటే పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ ఈ కేకులు అనే సాంప్రదాయం లేకుండా వాటర్ మిలన్ కట్ చేసి తర్వాత కేకుల సాంప్రదాయం కాకుండా ఒక శాలువ కప్పి తర్వాత ఒక మొక్క ఇవ్వడమా, భగవద్గీత ఇవ్వడమా, దీనివల్ల మనం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోతాం. అట్లాగే మేము ఈ కార్యక్రమాలన్నీ గర్వంగా ప్రతి శ్రీనివాసుడు కూడా మాకు ఒక సంఘం ఉంది అని ప్రతి ఊరు వరకు వెళ్తున్నారు. అంటే రైతు దగ్గర నుంచి మొదలు పెడితే దీనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు, తర్వాత ఎస్పీ వరకు కూడా ఉన్నారు మా దాంట్లో శ్రీనివాసులు. అంటే ప్రతి శ్రీనివాసుడు కూడా గర్వంగా వారే మా శ్రీనివాసుడు ఇది ఉంది, పలానా హోదాలో ఉన్నాడు అని చెప్పుకునేలాగా. అలాగే మాకు ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ శ్రీనివాసుల సేవా సంస్థ ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా, ఫార్వర్డ్ మెసేజ్లకు అతీతంగా, కులాలకు అతీతంగా కేవలం హిందువులందరం సనాతన ధర్మం కోసం ముందుకోవడానికే ఈ శ్రీనివాసుల సేవా సంస్థ ఏర్పాటు చేయడానికి జరిగింది. ధన్యవాదాలు. 37 సంవత్సరాల సుదీర్ఘ డ్యూటీ చేసిన తర్వాత ఈరోజు రిటైర్మెంట్ అయినాను. ఈరోజు మా మ్యారేజ్ డే కూడా 35 సంవత్సరాల అయింది మ్యారేజ్ అయ్యి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీనివాస మిత్రుడు ఊట్కూరి శ్రీనివాసరెడ్డి గారు
కోరుట్ల నుంచి, రాయికల్ నుంచి అందరు శ్రీనివాస మిత్రులందరూ వచ్చి నన్ను సత్కరించడం జరిగింది. అలాగే శ్రీనివాసుల మిత్ర మండలి కూడా ఒకటి తయారు చేస్తానని చెప్పి తయారు చేసినారు. ఇంతకుముందే జగిత్యాలలో 3 ప్రోగ్రామ్స్ చేసినాము. 2 ప్రోగ్రామ్స్ చాలా మంచి సక్సెస్ అయినాయి. 39 మంది రక్తదానం కూడా చేసినారు. ఇక ముందు కూడా శ్రీనివాసుల సంఘం తరపున చేస్తానని చెప్పి. ఈరోజు మన ఏఎస్ఐ గారు రాజేశ్వర శ్రీనివాస గారు 18 పొందినారు. అదేవిధంగా వారి యొక్క ఈరోజు వివాహ వార్షికోత్సవం. దీని కొరకు శ్రీనివాసుల మిత్ర బృందం కరీంనగర్ నుంచి ఊట్కూరు శ్రీనివాసరెడ్డి గారు మరి ముత్య బృందం వచ్చినారు. వారికి సన్మానం చేసి ఈడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరు ముందు నిత్య జీవితంలో ఆరోగ్యాలతో మంచిగా ఉండి నూతనంగా ఉండి ఉద్యోగం లేదన్న ఎటువంటి ఫీల్ లేకుండా ముందు సామాజిక సేవా కార్యక్రమం చేయాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పోలీస్ శాఖలో ఇటువంటి వ్యక్తులు అరుదు ఉంటారు. చాలా సేవా కార్యక్రమాలు చేసేవారు. పోలీస్ శాఖ అంటే సారు అనగానే భయపడే తత్వం, భయం ఉంటే తత్తరు. వారు చూస్తే అట్లా అనిపించదు. వీరు అందరినీ కలుపుకొలుతూ ముందుకు సామూహిక సేవలు చేసింది కాబట్టి ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. వీరికి మరొక్కసారి శ్రీనివాసుల బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ముందు వీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండి మంచి కార్యక్రమాలను చేపట్టాలని వీరి కుటుంబానికి మా శ్రీనివాసుల తరపున పేరున ధన్యవాదాలు. వీరికి ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై శ్రీనివాస, జై శ్రీరామ్. జగిత్యాల ఆప్తమిత్రుడు, మా చిన్ననాటి మా మార్గనిర్దేశకుడు, అలాంటి ఏఎస్ఐ గారు అయినటువంటి రాజేశ్వరి సీనన్న గారి పదవీ విరమణ సందర్భంగా మన ఏకనామంతో మొదలైనటువంటి శ్రీనివాసుల సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి ఉట్కూరి సీనన్న గారు, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి వచ్చేసిన అనేక శ్రీనివాసులందరికీ స్వాగతం. అలాగే మా సీనన్న గారికి ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు. వదినమ్మకు సీనన్న గారికి ఇట్లాంటి అయితే ఒకే పేరుతో ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక స్వచ్ఛంద సంస్థ అనేది లేదు. అలాంటిది నెలకొల్పడం అనేది సీనన్న గారి మహా ఉద్దేశంతో ఏర్పాటు చేసినారు. అట్టి కార్యక్రమానికి మేమందరం మా వంతుగా ప్రతి విషయంలో సహకరిస్తూ అన్నగారి మార్గనిర్దేశకంలో పనిచేస్తూ, అలాగే ఈరోజు ఏదైతుందో జగిత్యాల జిల్లా నుండి సీనన్న గారిని అనౌన్స్మెంట్ చేసిన సందర్భంగా సీనన్న గారికి ఒకసారి నా యొక్క శుభాకాంక్షలు. అలాగే సీనన్న అడుగుజాడల్లో ప్రతి శ్రీనివాసుడు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాజేశ్వరి శ్రీనివాస్ గారు ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా, అదేవిధంగా వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ ఉట్కూరి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అదేవిధంగా విచ్చేసినటువంటి అందరి శ్రీనివాస మిత్రులకు, జగిత్యాల, రాయికలు, కోరుట్ల, అదేవిధంగా హైదరాబాద్ అన్ని ప్రాంతాల నుండి వచ్చిన శ్రీనివాసులందరికీ కూడా పేరున ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షునికి అభినందనలు. అదేవిధంగా రాజేశ్వరి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా వారు మంచి ఇంకా సేవ చేయడానికి అవకాశంగా ఈ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా వారు ఇంకా బాధ్యతలు స్వీకరించి మన యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వారిని సందర్భంగా కోరుతూ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ పోలీస్ ఉత్తమ సేవా పథకం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉత్తమ సేవా పథకం, ఇది ఉత్తమ సేవా పథకం. ఇది 50 years ఇండిపెండెన్స్, ఇది 75 ఇండిపెండెన్స్. ఐపీఎం ఇంకా రాలేదు, వస్తే దీనికి పెట్టుకున్నాం అనుకుంటే వస్తుంది. అనౌన్స్మెంట్ అయింది, ఖతం జోడి
అది గల్లు ఎక్స్ప్రెస్ ఉంటుంది ఇంకా మీల్చుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీనివాస జై శ్రీనివాస జై శ్రీనివాస జై శ్రీనివాస అన్నగారికి రాయసిన శ్రీనివాస వైనమ్మ సుమలత వైనమ్మకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు మళ్ళీ ఇంత ఉత్తమంగా సేవ చేసి ఈ జగిత్యాల జిల్లానే ఉత్తమ సేవలు అందించాలని కోరుకుంటున్నాం మన శ్రీనివాస తరఫున. ఇది ఒక్క సర్వపని చేయండి అన్న. జై శ్రీనివాస జై శ్రీనివాస జై జై శ్రీనివాస జై శ్రీనివాస. అది వాడకట్టే మాకు ఇంత మంచి ఈ స్టేట్ లో ఉండడం మళ్ళీ శ్రీనివాస్ పేరుతో మళ్ళీ మాది ఎంత అది అదృష్టం ఇది. చాలా సంతోషం. అదే అదే ఇది పట్టుకోండి అన్న. ఎంత పెద్ద గొప్పోడైనా ఇటు చూడు ఇటు చూడు ఇగో. ఇటు చూడు ఇక్కడ చూడు. శ్రీనివాస చూడండి జై శ్రీ వెంకటరమణ గోవింద గోవింద పదముకులవాడ అనాథరక్ష గోవింద గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద లక్ష్మీ వరాహస్వామి గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీనివాస జై శ్రీనివాస. ఒక్క నిమిషం నేనే పెట్టుకోవాలి రైట్ చూడండి చూడండి రైట్ ఇది అంకుల్ లేడు ఓకే రైట్ ఒక నిమిషం.